ఓం నమః శివాయ. ఆణిముత్యాల ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, విభీషణుడు లంకను పాలిస్తున్నప్పుడు ప్రతి ప్రతి ఏకాదశి నాడు శ్రీరంగం వెళ్ళి శ్రీ రంగనాథ స్వామిని దర్శించి పూజిస్తూ ఉండేవాడు. శ్రీ రంగనాథ స్వామి ఆలయంలోని అర్చకుడొకడు విభీషణుడికి రాకపోకలను గమనించాడు. ఎలాగైనా విభీషణుడితో లంకకు వెళ్ళి అపార ధనరాశులను తెచ్చుకోవాలనే ఆశ అతడికి కలిగింది. ఒక ఏకాదశి నాడు ఆ అర్చకుడు విభీషణుడు ఆలయంలోకి రాగానే అతడి పువ్వుల బుట్టలో నక్కి దాక్కున్నాడు. ఆ తరువాత కొంతసేపటికి విభీషణుడు పూజ ముగించుకొని పువ్వుల బుట్టను శంఖకు తగిలించుకొని లంకా నగరానికి చేరుకున్నాడు. చీమ దూరని పువ్వుల బుట్టను మోయడం మనిషికి ఎంత సులువో, దానవుడైన విభీషణుడికి మానవుడు దూరిన ఆ పువ్వుల బుట్టను మోయడం అంత తేలిక. అందుచేత పువ్వుల బుట్టలో దాగి ఉన్న అర్చకుడి విషయం విభీషణుడికి ఎరుకే కలగలేదు. లంకకు వెళ్ళాక పువ్వుల బుట్టను నేల మీద పెట్టగానే దాంట్లో నుంచి అర్చకుడు బయటకు వచ్చాడు. అతన్ని చూసి అక్కడున్న దానవులందరూ ఆశ్చర్యపోయారు. తన చుట్టూ గుమిగూడిన దానవులను చూడగానే అర్చకుడు భయంతో వణికిపోయాడు. సహజంగానే దయామయుడైన విభీషణుడు నవ్వుతూ, ఓయి పూజారి, నీ ధైర్యానికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో, ఇప్పిస్తాను అన్నాడు. విభీషణుడు నమ్మకంతో అర్చకుడికి కాస్త ధైర్యం వచ్చింది. నాలుగు పక్కలా నిశితంగా చూశాడు. ఎటు చూసినా బంగారమే కనిపిస్తుంది. రత్నాలు, ముత్యాలు వీధుల్లో చలువరాళ్లలాగా సర్వసాధారణంగా పడి ఉండటం గమనించింది. వాటి మెరుపు కాంతులతో కళ్ళు చెదురుతున్నాయి. వాటిలో అత్యధిక విలువ గలవి ఏవో అర్చకుడు తెలుసుకోలేక అమాయకంగా పడిపోయాడు. అతడికి దురాశ కలిగింది. అతి సులువైన రత్నాలను తీసుకుపోదామని నిర్ధారణ చేశాడు. విభీషణ్ణి చూసి నమస్కరిస్తూ, ప్రభూ, మీ రాజ్యంలో వెలకెట్టలేని అపూర్వ వస్తువులు ఏదైనా ఉంటే దాన్ని ఇప్పించండి అని ప్రార్థించాడు. తన రాజ్యంలో అటువంటి అపూర్వమైన వస్తువులు ఏదైనా ఉంటే అర్చకుడికి ఇవ్వమని విభీషణుడు కోశాధికారిని ఆజ్ఞాపించారు. కోశాధికారి పెద్ద పెట్టెనొకదాన్ని తెప్పించి అర్చకుడి ముందుంచాడు. ఆ పెట్టెను చూడగానే దానిలో అపూర్వమైన వస్తువేదో ఉందని అర్చకుడు భావిస్తాడు. అప్పుడు కోశాధికారి అర్చకుడితో ఇలా అన్నాడు, అయ్యా, అదృష్టం ఉంటే మీదే. మా మహారాజు ఎక్కడ నుంచో ఈ అమూల్య వస్తువును పంపించి తెచ్చారు. మా రాజ్యంలో కల్లా అపూర్వమైన వస్తువు ఇదొక్కటే. దీనినే మీకు ఇవ్వమన్నారు. నిజానికి మీరు ఎంతో భాగ్యశాలురు. మళ్ళా ఇలాంటి అపూర్వమైన వస్తువులను మేం ఎప్పుడు చూస్తామో ఏమో. విచారాన్ని వ్యక్తం చేస్తూ పెట్టెలో సురక్షితంగా దాగిన గుండు సూదిని తీసి బహు జాగ్రత్తగా అర్చకుడి చేతిలో ఉంచాడు. ఆ గుండు సూదిని చూడగానే అర్చకుడి నవలాడుతూ కుంగిపోయాడు. అతగాడి ఆశ నిరాశే అయ్యింది. తాను కట్టుకున్న గాలిమేడలు కూలిపోయాని నిశ్చేతుడైన ఈలోపు ఒక దానవుడు ఆ రాజాజ్ఞ అయినదంటూ వచ్చి అర్చకుణ్ణి చేత పుచ్చుకొని ఆకాశ మార్గాన శ్రీరంగం చేరుకొని దేవాలయంలోకి మండపం ముందు అతన్ని విసిరివేసి లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి ఇంకా సూర్యోదయం కాలేదు. ఒక భక్తుడు కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథస్వామి రంగనాథ అంటూ నామస్మరణ చేస్తూ మండపాన్ని సమీపించాడు. దానవుడి చేత విసిరివేయబడ్డ అర్చకుడు సూటిగా ఆ భక్తుడి తల మీద దబీమని పడ్డాడు. హఠాత్తుగా తన తల మీద పడ్డ వస్తువేదో తెలియక భక్తుడు భయంతో కేకలు పెట్టాడు. ఆ కేకలు విన్న జనం గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. భక్తుడి తల మీద నుంచి నేల మీద లేచి ఒళ్ళు దులుపుకుంటూ అర్చకుణ్ణి అందరూ చూడడం జరిగింది. అతడి తర్వాత జరిగింది యావత్తూ విని లంకకు వెళ్ళి బహుమతిగా గుండు సూది తెచ్చుకున్నందుకు అక్కడ గుమిగూడిన ఆ బాలగోపాలం పొట్టలు చెక్కలయ్యేట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అర్చకుడు అతి తెలివి ప్రదర్శించి దురాశకు పోయి చివరికి నలుగురిలో నవ్వుల పాలు అయ్యాడు.
ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ.